ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు నుంచి మన ఛానల్లో అద్భుతమైనటువంటి ధర్మ సందేహాలను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే అన్నింటికీ పెద్ద పెద్ద పూజలే చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని చిన్న చిన్న రెమెడీస్ కూడా మనం ఇంట్లో చేయడం వల్ల ఆ ఫలితాలను తొందరగా పొందవచ్చు. అయితే వాటిని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఉండేటటువంటి ధర్మ సందేహాలు మరియు మీకు ఉండేటటువంటి భయాలు, అపనమ్మకాలు, అనుమానాలను ఒక్కొక్కటిగా నేను పూర్తిగా వివరిస్తూ దానికి సంబంధించినటువంటి పరిష్కారాలను చక్కగా నెరవేరుస్తానన్నమాట. ముఖ్యంగా మన ఇంటిలో ప్రతిరోజు కూడా ఎలాంటి అశుభాలు జరగకుండా ఉండాలి అనంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సూర్యోదయానికన్నా ముందే లేచి స్నానం చేయడం అనేది ఉత్తమమైనటువంటి విధానము. ఇంట్లో ఎప్పుడూ కూడా బూజులు కానీ, పగిలిన అద్దాలు కానీ, ఇల్లంతా అపరిశుభ్రంగా ఉండే విధంగా కానీ ఉంటే ఆ ఇంట్లో అనేక విధమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ముందు మన ఇంటిని శుభ్రంగా, ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆ అదృష్ట లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి మీ అందరికీ కూడా చక్కగా ధర్మ సందేహాలు మరియు చిన్న చిన్న రెమెడీస్తోనే మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా అద్భుతమైనటువంటి పరిష్కారాలను మీకోసం నేను అందిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము చెప్పేటటువంటి పరిష్కారాలను మరియు మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడి చక్కగా ఇంటిల్లిపారి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించగలరు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం